మనలో ఎంతమంది పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన నూతన హృదయాన్ని పొందుకొని మారు మనస్సు కలిగి పరిశుద్ధముగా జీవిస్తున్న వారు ఎంతమందో చేయి చూపిస్తారా? అటువంటి వారు చేయి చూపిస్తారా? చాలా మంది చెయ్యి ఎత్తలేకపోయారు. దయచేసి వినండి, క్రైస్తవునిగా పిలువబడ్డం ఒక ఎత్తు అయితే క్రైస్తవునిగా జీవించటము మరొక ఎత్తు. క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టావు కాబట్టి క్రైస్తవుడివి అంటున్నావు, కానీ అది వాస్తవం కాదు. ఒక చిన్న పిల్లవాడు ఏమన్నాడో తెలుసా? నేను కారు అని చెప్పి అంటూ వచ్చాడు. నువ్వెందుకు కారు అయ్యావరా అంటే మా డాడీ డ్రైవర్ అన్నాడు. వాళ్ళ డాడీ డ్రైవర్ అన్నంత మాత్రాన వీడు కారు అయిపోతాడండి? కానే కాదు. మరొకడు వచ్చి అన్నాడు, నేను కోడి పెట్టను అని చెప్పాను. నువ్వు ఎలా కోడి పెట్టవయ్యావురా అంటే నేను కోళ్ళ ఫారంలో పుట్టాను అన్నాడు. కోళ్ళ ఫారంలో పుట్టినంత మాత్రాన వాడు కోడి పిల్ల కాదు, కోడి పెట్ట కాదు. అలాగే నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కానే కాదు. ఇంగ్లాండ్ దేశంలో నేను ఉన్నప్పుడు నాకు ఒక సహోదరుడు కలిశాడు. ఏం పేరు అని అడిగాను. నా పేరు పీటర్ అన్నాడు. అయితే నువ్వు క్రైస్తవుడు అన్నమాట అన్నాను. లేదు అన్నాడు. మరి పీటర్ అని పేరు పెట్టావు? మా పేరెంట్స్ పెట్టారు, నా తల్లి తండ్రి పెట్టారు. వాళ్ళు క్రైస్తవులు కాబట్టి పీటర్ అని పేరు పెట్టారు, కానీ నాకు మాత్రం దేవుడు అంటే నమ్మకం లేదు. అర్థమైందా మీకు? నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ నాకు దేవుని పట్ల నమ్మకం లేదు. నా పేరు పీటరే కానీ నేను క్రైస్తవుడిని కాదు. అనగా అర్థం ఏమిటంటే, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీ పేరు అబ్రహాము, క్షమించను ఒకవేళ ఎవరిదైనా అబ్రహాం అయినా, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, పేతురు కానీ, జాన్ కానీ, ఈ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులం కానే కాను. మీలో కొంతమంది, బ్రదర్ నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తాను, ఏ ఆదివారము మిస్ కాకుండా మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను క్రైస్తవుణ్ణి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను ఒక ప్రశ్న వేయనివ్వండి, మీరు హాస్పిటల్కు వెళ్ళినంత మాత్రాన డాక్టర్ అయిపోతారా? అవురా? పోలీస్ స్టేషన్కు వెళ్ళినంత మాత్రాన మీరు పోలీసు వాళ్ళు అయిపోతారా? కారా? ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన ప్రధానమంత్రి అయిపోతారా? అవురా? మందిరానికి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు అవుతారా? చెప్పండి. అది కూడా సాధ్యం కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన ఏ ఒక్కడు కూడా క్రైస్తవుడు కాలేడు. మరి క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు మాత్రమే క్రైస్తవుడు. అంటే నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించు నూతన హృదయాన్ని పొందుకొని పాపము పైన జయ జీవితము కలిగి జీవించేవాడే క్రైస్తవుడు. హృదయ మార్పిడి జరిగిన వాడే క్రైస్తవుడు. పేరు మార్పిడి జరిగినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కాదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. ఒకానొక వ్యక్తికి జంతువుల పట్ల చాలా ప్రేమ. అన్ని జంతువుల్ని ప్రేమించేవాడు. తన ఇంట్లో అన్ని జంతువులు ఉన్నాయి. కానీ ఒకరోజు తాను వెళ్తున్నప్పుడు తనకు ఒక పంది కనిపించింది. ఏం కనిపించింది? పంది. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ పంది లేదు అని చెప్పి తన దగ్గర పనిచేసేవాడిని పిలిచి, ఒరే బాబు, ఈ పంది ఎవరిదో కనుక్కో, దాన్ని కొనుక్కురా అని చెప్పి పందిని కొనమని చెప్పి పంపించాడు. వాడు వెళ్ళి తగిన ధర చెల్లించి పందిని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ యజమాని ఆ పనివాడికి చెప్పింది ఏంటో తెలుసా? ఒరే, ఈ పందిని బాత్రూంలో తీసుకెళ్ళి బాగా షాంపూ పెట్టి బాగా కడిగి టర్కీ టవల్తో తుడిచి నా బెడ్రూమ్లో పడుకోబెట్టరా అన్నాడు. ఈ పనివాడికి ఒళ్ళు మండిపోయింది. 10 సంవత్సరాలుగా ఈ ఇంట్లో పనిచేస్తా ఉంటే నన్ను ఎప్పుడు షాంపూ ముట్టుకొనివ్వలేదు, నన్ను ఎప్పుడు టర్కీ టవల్ ముట్టుకోనివ్వలేదు, నన్ను ఎప్పుడు ఆ బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చోనివ్వలేదు. ఈ పందినట షాంపూతో కడగాలట, టర్కీ టవల్తో తుడవాలట, తీసుకెళ్ళి బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టాలట. వాడికి ఎంత కోపం వచ్చిందో. అవన్నీ చేసిన తర్వాత ఈ యజమాని వెళ్ళి ఆ పంది పక్కనే కూర్చుని మురిపంగా ఎంతో చక్కగా, పంది నువ్వంటే నాకు చాలా ఇష్టమే అంటున్నాడు.
ఆ పందికి మెడకు ఒక చక్కని లెదర్ బెల్ట్ కట్టి ఒక చైన్ పట్టుకొని ఈవినింగ్ వాకింగ్కి వెళ్తూ ఈ పందిని కూడా తీసుకెళ్ళాడండి. దేనికి? ఈవినింగ్ వాక్ అంట. అంటే సాయంత్రం నడుచుకుంటూ పందిని కూడా తీసుకెళ్తున్నాడు. నడుచుకుంటూ తీసుకెళ్తా ఉంటే ఆ పంది ఎంత చక్కగా వచ్చిందో. నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనకి ఎక్కడి నుంచో స్మెల్ వచ్చిందండి. ఏ స్మెల్? దగ్గరలో ఎక్కడో ఒక మురికి గుంట కనిపించింది, ఒక మోరీ కనిపించింది. పాపం ఈయనేమో చక్కగా హుషారుగా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఈ పందికి ఎప్పుడైతే స్మెల్ వచ్చిందో ఒక్కసారి మెడ ఇలా విదిలించుకొని అమాంతంగా వెళ్ళి మురికి గుంటలో దూకేసింది. యజమాని వెళ్ళి అంటాడు, ఇదేంటి పంది, నిన్నెంతో ప్రేమించి ఆఖరికి నువ్వు నాతోనే ఉండాలని చెప్పి నేను షాంపూతో కడిగించి టర్కీ టవల్తో తుడిపించి నా బెడ్రూమ్లో నా బెడ్ మీదే ఉంచుకోవాలని ఆశపడుతూ నువ్వేమిటి పంది, మురిగుంట్లోకి వెళ్ళిపోయావేంటి పంది, రా పంది. వస్తుందంటారా? రాదే. ఐ లవ్ యూ పంది. వస్తుందంటారా? రాదే. పనివాడిని పిలిపించి, ఒరేయ్ బాబు, అది మురుగుంట్లోకి వెళ్ళిపోయిందిరా, దాన్ని తీసుకురా అని అంటే వాడంటాడు, సార్ పందేనండి, మీరు ఎంత శుభ్రంగా షాంపూ పెట్టి కడిగిన టర్కీ టవల్తో తుడిచిన అది పందండి, దాని బుద్ధే అంతండి. అది కదరా బాబు, అదంటే నాకు చాలా ప్రాణంరా, తీసుకురా బయటికి. మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ తుడిపించాడు, కడిగిచ్చాడు, మంచం మీద పడుకోబెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చాడు, మళ్ళీ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. సరిగ్గా స్పాట్ వచ్చింది. ఏమొచ్చింది? దానికి అనుకూలమైన స్పాట్ వచ్చింది, స్మెల్ వచ్చింది. అంతే, ఒక్కసారిగా జంపు. బాధపడ్డాడు, దుఃఖించాడు. మళ్ళీ పనివాడు దాన్ని కడిగి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఈ లోపల పశువుల డాక్టర్ గారు, ఎందుకంటే ఆ ఇంటి నిండా పశువులే కదా, పశువులు డాక్టర్ ఇంటికి వచ్చాడు. ఈయన చాలా దిగులుగా బాధతో ఉన్నాడు. అప్పుడు అడిగాడు, ఏమిటండి మీరు సాధారణంగా బహు సంతోషంగా ఉంటారు కానీ ఇప్పుడు ఏంటి దుఃఖంతో ఉన్నారు, కారణం ఏమిటనంటే అప్పుడు అతను అంటున్నాడు, నేను ఒక పందిని ప్రేమించాను. పందిని ప్రేమించడం ఏమిటండి? ఏమిటో పందిని ప్రేమించాను, అది నాలాగా ఉండాలని, నాతోనే ఉండాలని ఎంతో ఆశించాను. కానీ అదేమిటో నాతో వస్తుంది, నా బెడ్రూమ్లో ఉంటుంది, కానీ దానికి ఒక స్పాట్ ఉంది. ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళేసరికి అమాంతంగా మురికిలోకి జంప్ చేసేస్తుంది, ఒళ్ళంతా మురికి చేసేసుకుంటుంది, కంపు కొట్టేస్తుంది. అది చూసి నాకు ఎంతో బాధగా ఉంది. అప్పుడు పశువుల డాక్టర్ అంటాడు, అయ్యా, పంది స్వభావమే మురికి స్వభావం. మీరు ఎంత శుభ్రం చేసినా, ఎంత చక్కని కాస్ట్లీ సోప్ వాడినా, షాంపూ వాడినా, టర్కీ టవల్తో తుడిచినా, మీ బెడ్రూమ్లో పడుకోబెట్టినా, మురికి వాసన వస్తే చాలు అది జంప్ చేసేస్తుంది. అప్పుడు ఈ యజమాని అంటాడు, అయితే ఈ పంది నా మాట వినదంటారా? నేను ఆశించినట్టుగా ఇది పరిశుద్ధంగా జీవించదంటారా? అప్పుడు ఆ పశువుల డాక్టర్ చెప్పాడు, పని చేస్తానండి, మీ పందిని మా హాస్పిటల్కి పంపించండి. ఏం చేస్తారు? ఒక గొర్రె పిల్ల గుండెను తీసి పంది శరీరంలో పెడతాను, ఈ పంది గుండెను తీసేస్తాను, గొర్రె పిల్ల గుండెను అమరుస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది? బయటికి ఆకారం పందిగానే కనిపిస్తుంది, కానీ స్వభావం మాత్రం గొర్రె పిల్ల స్వభావాన్ని కనపరుస్తుంది. అంటే ఇప్పుడు ఏమంటారు? ఆ డాక్టర్ అంటున్నాడు, పంది మీ మాట వినాలన్నా, పంది స్వభావం మార్చుకోవాలన్నా ఒకే ఒక్క మార్గం అండి, అది గుండె మార్పిడి జరగాలి, హృదయ మార్పిడి జరగాలి. సహోదరుడా, సహోదరి, నువ్వు నేను మనకున్నటువంటి స్వభావము పాపిష్టి స్వభావము. భక్తుడైన దావీదు అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నాకు జన్మనిచ్చింది. జన్మములోనే మన జీవితంలో పాపం ఉంది, జీవితంలో పాపం ఉంది, బ్రతుకంతా పాపమయమై ఉంది. పాపము చేయకూడదు అనుకుంటా పాపం చేస్తావు, బూతులు మాట్లాడకూడదు అనుకుంటా బూతులు మాట్లాడతావు, తప్పుడు చూపులు చూడకూడదు అనుకుంటా తప్పుడు చూపులు చూస్తావు, తప్పుడు తలంపులు తలంచకూడదు అనుకుంటా ప్రొద్దస్తమాను తప్పుడు తలంపులే తడుస్తావు. ఈ చేతులతో ఏ దొంగతనము చేయకూడదు అనుకుంటావు, కానీ వస్తువు కనిపిస్తే దొంగతనం చేసేస్తావు. అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటావు, కానీ అబద్ధాలు నీకు తెలియకుండానే చెప్పేస్తావు. కామ కోరికలకు, కామ ఆలోచనలకు, కామ చూపులకు తావివ్వకూడదు అనుకుంటావు, కానీ కళ్ళు తెరిస్తే చాలు, అవకాశం దొరికితే చాలు, కళ్ళల్లో ఉన్నటువంటి కామాన్ని
కనపరిచే ప్రయత్నం చేస్తావు. లోపల నీకు ఆశ ఉంది కానీ పరిశుద్ధంగా జీవించాలని, కానీ అది నీకు సాధ్యం కావటం లేదు. త్రాగకూడదు అనుకుంటావు కానీ త్రాగకుండా ఉండలేకపోతున్నావు. తిరగకూడదు అనుకుంటావు కానీ తిరగకుండా ఉండలేకపోతున్నావు. మోసం చేయకూడదు అనుకుంటావు కానీ మోసం చేయకుండా నువ్వు బ్రతకలేకపోతున్నావు. అన్యాయం చేయకూడదు, అక్రమముగా సంపాదించకూడదు అనుకుంటున్నావు కానీ అది నీ వల్ల కావటం లేదు. భార్యను ప్రేమించాలనుకుంటావు, ప్రేమించలేవు. నీకు తెలియకుండానే వెళ్ళి గాయపరిచేస్తావు, తిట్టేస్తావు. నా భర్తతో ఇక మీద గొడవ పడకూడదు, నా ఇంట్లో గొడవల వల్ల సమాధానం లేకుండా పోతుంది అనుకుంటావు. కానీ ఏమిటో చిన్న దానికి భర్త మీదకు లేస్తావు ఉంటావు. తల్లి మాట తండ్రి మాట వినాలి అనుకుంటావు కానీ నీ తల్లి మీదే నీ తండ్రి మీదే తిరగబడతావు. బాగా చదువుకోవాలి అనుకుంటావు కానీ చదువు పట్ల శ్రద్ధ లేకుండా జీవిస్తావు. కష్టపడాలి అనుకుంటావు కానీ 10 గంటల వరకు నిద్ర లేవకుండానే మంచం మీదే ఉండిపోతావు. అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఎలా బ్రతకాలి అనుకుంటున్నావో అలా బ్రతకలేకపోతున్నావు. లేదా కొన్నిసార్లు కొంతకాలము కొన్ని రోజులు బాగానే ఉంటున్నావు కానీ నీకంటే ఒక స్పాట్ ఉంది. ఏ స్పాటు? నిన్ను ఆకర్షించే స్పాట్ ఉంది. నిన్ను ఆకర్షించే ఒక మనిషి ఉంది. నిన్ను ఆకర్షించే ఒక అలవాటు ఉంది. నిన్ను ఆకర్షించే ఒక పాపం ఉంది. నిన్ను లోపరుచుకునే ఒక కోరిక ఉంది. కాసేపు బాగుంటున్నావు, కొన్ని రోజులు బాగుంటున్నావు కానీ ఆ స్పాట్కి వెళ్ళేసరికి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళేసరికి, ఆ స్థలానికి వెళ్ళేసరికి, దానిని చూసేసరికి లోబడిపోతున్నావు, లొంగిపోతున్నావు. కారణం తెలుసా? పంది తన స్వభావాన్ని మార్చుకోలేదు. మురికి కనిపిస్తే చాలు, స్మెల్ వస్తే చాలు, అది వెళ్ళి దాంట్లో దూకాల్సిందే. ఆ మురికిని జొచ్చుకోవాల్సిందే, మురికిని ఆ రొచ్చును అనుభవించాల్సిందే. పాపిష్టి మనిషి కూడా అంతే. పాపము చేసే అవకాశం దొరికితే, పాపాన్ని చూసే అవకాశం దొరికితే, పాపిష్టి కోరికలు తీర్చుకోవడానికి అవకాశం దొరికితే వెంటనే నువ్వు జంపు చేసేస్తావు, వెంటనే పాపంలో పడిపోతావు. అలా పాపంలో పడిన తర్వాత ఏమంటావో తెలుసా? ప్రభువా, తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, పరిశుద్ధంగా ఉండాలనుకున్నానయ్యా, నా వల్ల కావటం లేదయ్యా. మళ్ళీ ఏడుస్తావు. ఇలా ఎంతకాలం నువ్వు పాపానికి బానిసవై జీవిస్తావు? ఇలా ఎంతకాలం నువ్వు ఏమైతే చేయకూడదు అనుకుంటున్నావో దాన్నే చేస్తూ ఏడుస్తావు? ఈ పనికి మాలిన జీవితానికి ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. నీ జీవితము నీ కంట్రోల్లో ఉండాలి. నీ జీవితము పాపము యొక్క కంట్రోల్లో ఉండడానికి వీల్లేదు. నీ జీవితము సైతాను యొక్క కంట్రోల్లో ఉండడానికి వీల్లేదు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ కోరికలు, నీ కళ్ళు, నీ శరీరము, అది నీ కంట్రోల్లో ఉండాలి. కానీ ఈరోజు నీ శరీరము నీ కంట్రోల్లో లేదు. మరి ఎవరి కంట్రోల్లో ఉంది? సైతాను కంట్రోల్లో ఉంది. వాడు కూర్చోమంటే కూర్చుంటున్నావు, వాడు లేవమంటే లేస్తున్నావు, వాడు తిరగమంటే తిరుగుతున్నావు, తాగమంటే తాగుతున్నావు, తన్నమంటే తంటున్నావు, తిట్టమంటే తిడుతున్నావు. వాడు ఏ అడ్డమైన పని చేయమంటే ఆ అడ్డమైన పని చేయడానికి అడ్డదారులు వెతుకుతున్నావు. కారణం తెలుసా? నువ్వు సైతాను చేతిలో బందీవైపోయావు. అటువంటి నిన్ను నా ప్రభు విడిపించాలి ఆశిస్తున్నాడు. పాపానికి బానిసవైన నిన్ను పరిశుద్ధునిగా మార్చాలి నా ప్రభు ఆశిస్తున్నాడు. అది ఎలా సాధ్యం? డాక్టర్ ఏమన్నాడు? అయ్యా, పంది స్వభావమే ఆ మురిగుంటలో జుర్రుకోవడం, ఆ మురికిని జుర్రుకోవడం. ఒకే ఒక్క మార్గం ఏమిటంటే హృదయ మార్పిడి జరగాలి. హృదయ మార్పిడి జరగకుండా ఈ పంది మార్పు చెందటము సాధ్యము కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, అడుగుతున్నా, నీ జీవితంలో హృదయ మార్పిడి అనే ప్రక్రియ చోటు చేసుకుందా? హృదయ మార్పిడి జరిగిందా? మారు మనస్సు అంటే మార్పు చెందిన మనస్సు, మార్పు చెందిన హృదయము. ఒకవేళ నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, క్రమముగా మందిరానికి వెళ్ళేవాడివైనా, సంఘానికి పెద్దగా ఉన్న, తండ్రి సేవకుడు గనుక నువ్వు కూడా సేవకునిగా అవతారం ఎత్తినా, నీలో మారు మనస్సు లేకపోతే నువ్వు పాపమును జయించటము సాధ్యము కాదు. సైతాను యొక్క బానిసత్వం నుంచి, వాని యొక్క బంధకాల్లో నుంచి
క్రీస్తు నిన్ను విడిపించకపోతే నువ్వు పాపము నుంచి విడుదల పొందుకోవడము సాధ్యము కాదు. అడుగుతున్నాను, ఈరోజు మనలో ఎంతమంది సైతాను యొక్క బంధకాల్లో నుంచి, పాపపు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు? అలా నువ్వు బయటకు రావాలి అంటే మొదటిగా నువ్వు ఒప్పుకోవాలి. ఏమని? ప్రభువా, నేను పాపంలో బందీగా ఉన్నాను, పాపానికి బానిసనైపోయాను, నన్ను విడిపించు ఈ పాపిష్టి స్థితి నుంచి, ఈ పాప బంధకాలలో నుంచి విడిపించు అని నువ్వు కన్నీరు కారిస్తే, నీ తప్పును ఒప్పుకుంటే నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ పాపపు హృదయాన్ని తీసివేసి తన హృదయాన్ని నీకు నాకు ప్రసాదిస్తాడు. దీన్నే మారు మనస్సు అంటారు. 11 సంవత్సరాల వయసులోనే నేను సిగరెట్లు కాల్చేవాడిని, బీడీలు కాల్చేవాడిని. 11 సంవత్సరాల వయసులోనే చదువు సంధ్యలు లేకుండా సినిమా హాల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. హీరో ఏం చేయిస్తే అది చెయ్యాలని ప్రయత్నం చేసేవాడిని. నా అల్లరిని చూసి, ఆడైన ఈ జీవితాన్ని చూసి నా తల్లి అనేక సార్లు అనేది, ఎవరైనా మారుతాడేమో కానీ నా కొడుకు మాత్రం మారడు, ఎందుకని చెడిపోయాడు. అనేక సందర్భాల్లో నా తల్లి ఏడ్చింది. ఏమని తెలుసా? అసలు వీడిని కనకన్నా ఉన్నా ఎంత బాగుండేదో. ఇంకా కోపం వచ్చి అనేది, ఒరే నువ్వు నా కడుపును చెడబుట్టావు కదరా అని చెప్పనేది. అంతగా నేను చిన్నప్పుడు పాడైపోయిన వాడిని. అటువంటి సమయంలో నేను సువార్తను విన్నాను. యేసుక్రీస్తు జీవితాలను మారుస్తాడు అని విన్నాను. నా తల్లి అనేది, ఎవ్వరూ నిన్ను మార్చలేరురా. సువార్త సారాంశము, యేసు మార్చగలడు. 12 సంవత్సరాల వయసులో మోకాళ్ళ మీద పడ్డాను. నేను క్రీస్తును ఆరాధించే, పూజించే వంశములో నేను పుట్టలేదు. క్రైస్తవేతరుల కుటుంబంలోనే పుట్టాను. మోకాళ్ళ మీద పడ్డాను. చిన్న వయసులోనే పనికి మన అలవాట్లన్నీ కూడా నాకు దాపరించినాయి. చదువు సంధ్యలు లేకుండా చెడిపోతున్నాను, పాడైపోతున్నాను. కానీ నువ్వు జీవితాలు మారుస్తావట్టగా, బ్రతుకులు బాగు చేస్తావట్టగా. నా అంత చెడిపోయిన వాడు ఈ గ్రామంలో ఎవ్వరూ లేరు. నన్ను మార్చగలవా? నా బ్రతుకును బాగు చేయగలవా? ఒకవేళ నువ్వు జీవితాలు మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు అయితే, నేను మోకాళ్ళపై నుంచి లేచేసరికి పూర్తిగా మారిపోవాలి. మళ్ళా పాపిష్టి సినిమాల జోలికి వెళ్ళడం, ఈ పనికి మన చెత్త అలవాట్లకు తావివ్వడం, మళ్ళీ అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయటం, అవి నా జోలికి కూడా రాకూడదు. పూర్తిగా నేను మారిపోవాలి. అలా మార్చగలిగిన శక్తి నీకుంటే జీవితాంతము నేను నీకు రుణపడి ఉంటాను, నీకు సాక్షిగా ఉంటాను. నమ్మండి. ఆ ప్రార్థన చేసి మోకాళ్ళపై నుంచి లేచాను. ఆ రోజు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? పంది హృదయము నా నుంచి తొలగించబడింది. దేవుని గొర్రెపిల్ల హృదయము నాకు అనుగ్రహించబడింది. ఎప్పుడైతే నా హృదయంలో మార్పు వచ్చిందో, హృదయ మార్పిడి జరిగిందో, తిన్నగా మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. నా తప్పులన్నీ ఒప్పుకోవడం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో భలే నటిస్తూ ఉండేవాడిని, సినిమాలు చూస్తూ ఉండేవాడిని కాబట్టి ఇది కూడా నటనే అనుకుని, ఒరే చాలేరా నీ నటన, పో ఇక్కడి నుంచి అని చెప్పి కోప్పడింది. నేను చెప్పాను, అమ్మా నేను నటించటం లేదు, ఇది నిజం. ఏమైందిరా? నా హృదయం మార్పు చెందింది, నా జీవితం మారిపోయింది. ఏమైంది? యేసుక్రీస్తుకు ప్రార్థన చేశాను, నా హృదయాన్ని మార్చేశాడు. ఇక ఈ పిచ్చి అలవాట్లు, ఈ పిచ్చి పనులు, ఈ పిచ్చి సినిమాలు చూడను. ఆ రోజు నాలో వచ్చిన మార్పు నా కుటుంబం గమనించింది. నా స్కూల్లో ఉన్న స్కూల్ ఫ్రెండ్స్ గమనించారు. పాఠాలు బోధించే టీచర్లు గమనించారు. నా హృదయంలో మార్పు మా ఊరు గమనించింది. అడుగుతున్నాను, ఈ మార్పు నీ జీవితంలో దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. ఏ మార్పునైతే దేవుడు నాకు ఇచ్చాడో, ఏ హృదయాన్ని అయితే దేవుడు నాకు ఇచ్చాడో, ఏ రక్షణ కార్యాన్ని అయితే దేవుడు నా జీవితంలో జరిగించాడో, అదే కార్యము నీ జీవితంలో కూడా జరిగించాలి ఆశిస్తున్నాడు. దయచేసి వినండి. ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. ముందు వెనుక తేడాలో అందరం పోవాల్సిందే. కానీ చచ్చిపోయిన తర్వాత నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నరకంలో కాలిపోవటం కంటే, నరకంలో కూలి యుగ యుగములు పళ్ళు కొరుక్కుంటూ ఏడవడం కంటే
యుగ యుగములు పరలోకంలో ప్రభువుతో జీవించటం ఎంత గొప్ప భాగ్యం. అయితే అడుగుతున్నాను, ఆ ప్రభువుతో యుగ యుగములు నువ్వు జీవించాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? ఒకడు తిరిగి జన్మించితే తప్ప వాడు నిత్య జీవాన్ని పొందుకోలేడు. నువ్వు మారు మనస్సు పొందితే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. మరి మారు మనస్సు పొందాలి అంటే ఏం చేయాలి? నీ హృదయము మార్పు చెందాలి అంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎక్కడెక్కడ తిరగాలి? అయ్యో వినండి, దేవుడు నీకు అనుగ్రహించే మారు మనసుకు ₹1 నువ్వు చెల్లించాల్సిన అవసరము లేదు. ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరము లేదు. ఎక్కడెక్కడో మునగాల్సిన అవసరము లేదు. మరి ఏం చేయాలి? నువ్వు ఉన్న చోటనే, ప్రభువా నేను పాపిష్టోన్నయ్యా, నేను పాపిష్టి దాన్నయ్యా, ఏమైతే చెయ్యకూడదు అనుకుంటున్నానో అదే చేస్తూ నరకాన్ని అనుభవిస్తున్నాను. నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, సఖ్యత లేక ఈరోజు బ్రతికి ఉన్నాను అని అనుకుంటున్నాను, కానీ చచ్చిన వాడితో సమానంగా ఉన్నాను. నాకు మార్పు కావాలి, నాకు మారు మనస్సు కావాలి. ప్రభువా ఈరోజే నా హృదయాన్ని మార్చు అన్ను ప్రార్థన చేస్తే చాలు, నా ప్రభు నీ హృదయాన్ని మార్చేస్తాడు. నేను గంటలు గంటలు ప్రార్థన చేయలా, 10-15 నిమిషాలు మోకాళ్ళ మీద పడి, ప్రభు నేను చెడిపోయాను, ఆడైపోయాను, ఆ విషయం మా ఊళ్ళో అందరికీ తెలుసు, ఎవ్వరు నన్ను బాగు చేయలేరు, కానీ నువ్వు బాగు చేస్తావట. నేను మోకాళ్ళ మీద నుంచి పైకి లేచే లోపటే నన్ను బాగు చేస్తావా? నా హృదయాన్ని మార్చేస్తావా? నాకు మార్పు కావాలి. నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా? నాకు మార్పు కావాలి. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏ ప్రార్థన చేసావో నాకు తెలియదు, కానీ ఈ ప్రార్థన చేసావా? ఏ ప్రార్థన? నాకు మార్పు కావాలి, నాకు మారు మనస్సు కావాలి. ఉద్యోగం కావాలని ప్రార్థన చేశావేమో, చదువులో విజయం కావాలి అని ప్రార్థన చేశావేమో, ఇల్లు కావాలి అని ప్రార్థన చేశావేమో, అప్పులు తీరిపోవాలి అని ప్రార్థన చేసావేమో. ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రార్థన చేశావో నాకు తెలియదు, కానీ ఆ ప్రార్థనలన్నిటికంటే శ్రేష్టమైన ప్రార్థన, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఒక దొంగ చేసిన ప్రార్థన, పరలోకంలో అడుగు పెట్టాలి అనే ఆక్రందన ఆ రోజు దొంగను పరలోకానికి తీసుకెళ్ళిపోయిందండి. ఈరోజు నా ప్రభువు నీ ప్రార్థన ఆలకించాలి ఆశిస్తున్నాడు. ఏ ప్రార్థన? ప్రభువా నన్ను మార్చు నాయన, ప్రభువా నన్ను బాగు చేయి, ప్రభువా, ప్రభువా నన్ను పరలోకానికి వారసునిగా చేయి, ప్రభువా. ఉన్నారా ఎవరైనా మారు మనసు కొరకు ప్రార్థన చేసేవాళ్ళు? వారిని మార్చాలి. వారు కలిగి ఉన్న పాపిష్టి స్థితి నుండి, పాపిష్టి బానిసత్వము నుండి, బంధకాల నుండి విడిపించాలి అని నా ప్రభు ఈరోజు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ప్రభువా నాకు మార్పు కావాలి, మారు మనస్సు కావాలి అని ప్రార్థించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము.